హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్ రిపోర్ట్ పేరుతో హఠాత్తుగా ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిగా ఒక క్లియర్ రిపోర్ట్ ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆదాయం ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి, వడ్డీలకు ఎంత పోతుంది, తర్వాత జీతాలకు పెన్షన్లకు ఎంత పోతుంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, మొత్తం ఒక పద్దు లాంటిది. అయితే ఇదేమి ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కాదు, కానీ ఇప్పుడు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ కారణాలు పరిశీలించే ముందు అసలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది ఒక్కసారిగా పరిశీలిద్దాం. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో, రాష్ట్రానికి ఎంతైతే ఆదాయం ప్రతి ఏటా వస్తుందో ఈ ఆదాయంలో 96% ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికే సరిపోతుందనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు చెప్పదలిచారు. అదే ఆయన చెప్పారు. అది కూడా ఒక గణాంకాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఈ లెక్కలు ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా చెప్పాల్సి వచ్చింది? దీంతోపాటు ఆయన ఇంకా ఏమంటారు, రాష్ట్ర ఆదాయంలో మానవ వనరుల సగటు వ్యయం అనేది, రాష్ట్రంలో ఆదాయంలో మానవ వనరులు అంటే ఎంప్లాయీస్ యొక్క జీతాల కోసం, వాటి కోసం 2014-15 నుంచి 2018-19 వరకు 87%గా ఉంటే 2019-20 నుంచి 2023-24 మధ్య అది 110%కి పెరిగింది. అంటే గత ప్రభుత్వంలో మితిమీరినటువంటి, అంటే లెక్కకు మించినటువంటి రిక్రూట్మెంట్స్ జరపడం వల్ల ఈ ఆదాయంపై భారం పెరిగిపోయిందనేది చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఆ రెండు విషయాల కంటే ఒక విషయం చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ అంశం అని చెప్పవచ్చు. ఎందుకంటే లెక్కకు మించినటువంటి నియామకాల వల్ల అన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అనేది చంద్రబాబు నాయుడు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ లెక్కకు మించినటువంటి నియామకాల వల్ల ఆదాయంపై పెద్ద ఎత్తున భారం పడింది అంటున్నారు. అది కూడా 2019-20 నుంచి కంపేర్ చేస్తే 2019-20 నుంచి 2023-24 మధ్య 110%కి పెరిగింది మానవ వనరుల సగటు వ్యయం. అది కూడా లెక్కకు మించినటువంటి లేదా మితిమీరినటువంటి నియామకాల వల్ల మాత్రమే ఈ భారం పెరిగింది. అంటే భారం అనేది ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చినటువంటి ఆ జీతాల వల్ల వస్తుంది. సో అంటే ఇక్కడ వైఎస్ జగన్ హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించింది అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు హఠాత్తుగా శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఇప్పుడేమీ ఇయర్ ఎండింగ్ కాదు అలాగని చెప్పి, లేదా 5 ఏళ్ల పాలన ముగియడం లేదు, లేదా 2.5 ఏళ్ల పాలన కూడా ముగియడం లేదు. సో అంత హఠాత్తుగా, ఇంత అకస్మాత్తుగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని ఇప్పుడు ఎందుకు విడుదల చేశారు అంటే, ఈ లెక్కలు ఏదైతే ఆయన చెప్తున్నారో 97% అనే ఆదాయం అనేది జీతాలకు పెన్షన్లకు పోతుందని చెప్పి ఉద్యోగులకు ఒక పరోక్షమైనటువంటి ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా, దాంతోపాటు ఈ కొన్ని సూపర్ 6లో కొన్ని హామీలు ఏవైతే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిందో, ఈ కూటమిలోని సూపర్ 6లోని కొన్ని హామీల్ని పక్కన పెట్టే ప్రయత్నం కూడా జరగబోతోంది. ఈ రెండు ప్రధానమైనటువంటి చిక్కులు కూటమి ప్రభుత్వం ముందు ఉన్నాయి. ముందు ఒకటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ. వాస్తవానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో ఇప్పటికే 2 రోజుల క్రితం ఉద్యోగులకు సంబంధించి చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. అవి పిఆర్సీ ఒకటి పెండింగ్ ఉంది, డిఏ ఒకటి, చాలా డిఏలు దాదాపు 3 నుంచి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఐఆర్ పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్ బకాయిలు కూడా ఉన్నాయి. వీటన్నిటి కోసం ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వంపై ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. వాస్తవానికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ తీరుతాయి, అది కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంది కూటమి ప్రభుత్వం. సో అందుకు తగ్గట్టే ఉద్యోగులను కూడా నమ్మబలికారు. దాంతో ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తమ సమస్యలు తీరుతాయని చెప్పి అనుకున్నారు. పెద్ద ఎత్తున ఓట్లేసి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తీరా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా సరే పెండింగ్ బకాయిల పరిస్థితి అలాగే ఉంది, ఐఆర్ పరిస్థితి అలాగే ఉంది, డిఏల పరిస్థితి అలాగే ఉంది, పిఆర్సీ పరిస్థితి అలాగే ఉంది.
అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. దాంతో 2 రోజుల క్రితమే ఉద్యోగ సంఘాలన్నీ సమావేశమై దీనికి సంబంధించినటువంటి ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ విధించాయి. ఈ నెల 13వ తేదీన మరోసారి సమావేశమే. అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు, కార్యాచరణ రూపొందించేందుకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించడమే కాకుండా ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ ఫ్యాప్టో అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ కింద ఒక గొడుగు కిందకు వచ్చి పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ డిజైన్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. సో అయినా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఓ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ప్రభుత్వంపై వస్తున్నటువంటి ఒత్తిడి. ఎందుకంటే ఉద్యోగులకు కంపల్సరీగా పీఆర్సీ చెల్లించాల్సి ఉంది, పెండింగ్ బకాయిలు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి, ఐఆర్ ఉంది. ఇదంతా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ అయితే రెండవది ప్రధానమైంది సూపర్ 6లో ప్రధానమైంది కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల్లోనూ ప్రధానమైనటువంటి మర్చిపోయినటువంటి హామీ నిరుద్యోగ భృతి. సో 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు, కానీ ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు, విస్మరించారు. 2024లో ఎన్నికల సమయంలో కూడా నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భృతి కల్పిస్తాం ప్రతి నెల అనడంతో మరోసారి నిరుద్యోగులు నమ్మే పరిస్థితి కలిగింది. సో ఇప్పుడు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పటికీ నిరుద్యోగ భృతి అమలు కాలేదు. తాజాగా శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తాను చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఏదో ఒకటి ఇస్తానని చెప్పానని 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాను కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వను అంటున్నారు. అంటే ఇక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అసందర్భమైనా సరే, సందర్భం లేకపోయినా సరే అసందర్భంగా శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దీనికి ప్రధానమైనటువంటి కారణం ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడికి చెక్ పెట్టేందుకు. రాష్ట్రం వద్ద న్యాయపైసా ఆదాయం లేదు కాబట్టి మీరు గొంతెమ్మ కోరికలు కోరవద్దు అని చెప్పడం. మరొకటి ఈ నిరుద్యోగ భృతి ఏదైతే ప్రధానమైనటువంటి హామీ ఉందో దీన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు క్లియర్గా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం కాబట్టి నిరుద్యోగ భృతి అనేది ఇప్పుడు ఇవ్వలేమని చెప్పకనే చెప్పేశారు. 20 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వలేదు సరికదా, కొత్తగా నిరుద్యోగ భృతి కూడా ఆ వంకన ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతుంది. సో ఓవరాల్గా చంద్రబాబు నాయుడు చాలా క్యాలిక్యులేటెడ్గా మొత్తానికి ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో సూపర్ 6కి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ 2 సమస్యల నుంచి తప్పించుకోవడానికి, ఈ 2 సమస్యలకు చెక్ పెట్టడానికి, ఈ 2 సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేదు అని చెప్పడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నిల్ అని చెప్పడానికే ఈ శ్వేతపత్రం విడుదల చేశారనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. అర్థం చేసుకునే ఉద్యోగులు ఇప్పుడు అర్థం చేసుకుంటారా దీనిపై, లేకపోతే ప్రభుత్వంతో కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే సమరానికి సిద్ధమవుతారా? ఇదే ఒక కీలకమైనటువంటి ప్రశ్న.